సన్నబియ్య కార్యక్రమం ఈ దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమం. గతంలో బియ్యం సరఫరా జరిగాయి. కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా స్మగ్లింగ్ పేరు మోసింది. ఆనాడు టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ప్రమేయం వల్ల లక్షల మెట్రిక్ టన్నులు స్మగ్లింగ్ గురై బడా జేబుల నేతల్లోకి డబ్బులు పోయాయి తప్ప బీదవాడికి లాభం జరగలే. ఇలా సన్న బియ్యాన్ని ప్రతి బీదవాడి కుటుంబం ఆస్వాదిస్తూ రుచికరంగా తింటా ఉన్నారు. ఇది దేశంలోని ఒక చరిత్రాత్మక కార్యక్రమం. మహిళ స్వతంత్రంగా ఎవ్వరి మీద ఆధారపడకుండా బస్సులో యథేచ్ఛగా ప్రయాణం చేయగలుగుతా ఉంది. ఇది కాంగ్రెస్ పాలిత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో లేదు. ఇలా బీజేపీ వారు అంటా ఉన్నారు, మా మోడీ గారు ఇస్తా ఉన్నారు కదా బియ్యంలో వాటా అని. నేను మోడీ గారిని, బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నా, ఈ దేశం మొత్తం మీద మీరు సన్న బియ్యం కార్యక్రమం ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు సాధ్యమవ్వట్లేదు? బాగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, మూడోసారి కూడా వచ్చారు. పొద్దున్న లేస్తే కులము, మతము, దేవుడు. ఎవరికి లేరు దేవుడు. ఈ వేదికమైన అందరం కూడా పూజ చేసుకుని బయటకు వెళ్తాం. శ్రీరామచంద్రుడు ఏమైనా బీజేపీ జాగీరా? మీ పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా శ్రీరామచంద్రుడికి? ఏం చేశారో చెప్పరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఉన్న ఉద్యోగాలు బీకేశారు. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లని మూసేశారు. ఎల్ఐసి లాంటి సంస్థల్ని అమ్మజూపుతా ఉన్నారు. ఎయిర్ ఇండియా అమ్మేశారు. రకరకాల ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు వరకు పెట్టినటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నీ కూడా మూతపడతా ఉన్నాయి, లేకుండా అమ్ముడుపోతా ఉన్నాయి. ఇది మోడీ నిర్వాహకం. 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడరు. 12.5 ఏళ్లుగా వారు ప్రజలకు ఏం చేసిరో చెప్పరు. కిరోసిన్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగినాయో చెప్పరు. ఎన్నికలు వస్తే మాత్రం శ్రీరామచంద్రుడు కావాలి, హనుమంతుడు కావాలి, వాళ్ళ పేర్లు జపం తప్ప ప్రజలకు పనిచేసే పాపాన పోలే. ఇవాళ కూడా అదే మాటలు చెప్తా ఉన్నారు. నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకు కావలసింది మన జీవితం బాగుపడడం. మనకు కావలసింది మన పిల్లలకు ఉద్యోగాలు, మన పిల్లల జీవితాలు బాగుపడడం. దేవుడు అందరింట్లో ఉంటాడు. దేవుడి చోట దేవుడు ఉండనియండి. మన పిల్లలకి ఎవరైతే విద్యా అవకాశాలు ఇస్తారో, మన పిల్లలకి ఎవరైతే ఉద్యోగ అవకాశాలు ఇస్తారో, మన జీవన బతుకులు పెరగడానికి ఏ పార్టీతో బాగుపడుతుందో ఆ పార్టీతోనే ఉందాం. ఆ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని వాళ్ళ రాహుల్ గాంధీ వరకు బీద ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. మీ వైపు రాకపోయినా ఈ రాష్ట్రంలో యాత్ర చేశారు. వారు భౌగోళికంగానే కాకుండా స్థితిగతులు, కింది స్థాయిలో స్థితిగతులను చదవగలిగినారు. అందుకే జిస్కి జితిని ఆబాది ఉనికి ఉనికి భాగ్యదారి అన్నాడు. ఆ కళ సాకారం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిష్ వారు 97 ఏళ్ల క్రితం చేస్తే, ఈనాడు తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా, ఎంత నిష్పత్తి ప్రకారం ఉందో చెప్పగలిగింది. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది. ఇది కాంగ్రెస్ మార్కు పాలన.